అందరికీ నమస్కారం అండి. కొంతమందిని బాగా దగ్గరగా చూసిన మనుషుల్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎలా అంటే అండి, వాళ్ళు ఆవిడ అలా చేసిందండి, ఈవిడ ఇలా చేసిందండి అని చెప్తూ ఉంటారు. బాగా చెప్తారు సాడీలు పక్కోళ్ళ మీద. సాడీలు చెప్పి తర్వాత ఏం చేస్తారు తెలుసండి, ఒక ఆవిడ ఉండేదండి. ఆవిడ అవతల వాళ్ళ మీద చాలా సాడీలు చెప్పి రోజు గొడవలు పడిపోయేవారు. వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి వాళ్ళు ఇంకో చోటకి వెళ్ళిపోయిన తర్వాత అండి, నేను కంటితో చూస్తూనే ఉన్నాను. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఈవిడిని పలకరించలేదు అసలు. వెళ్ళిపోతుంటే వెళ్ళిపోయే వాళ్ళని వెనక్కి కేకేస్తుంది. ఈవిడ వల్ల పక్కోళ్ళు కూడా విరోధం అయిపోయారు. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. పక్కోళ్ళకి కూడా అంటించింది, ఒక ముగ్గురికి అంటించింది ఈవిడ. ఎలా అంటే వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు అలాగా వాళ్ళు ఇలాగా వాళ్ళు అలా చేసేస్తున్నారు, అది అలా చేసేస్తున్నారు అని చెప్పి ఎక్కేసి మనుషుల్ని 10 మాటలు చెప్పగా ఒకసారి ఒక మాట అయినా వింటారండి. ఎవరైనా వింటారు. నేనైనా మీరైనా 10 సార్లు చెప్పగా నిజమేంటో తెలుసుకోకుండా ఒక్కొక్కసారి కంగారు పడతాం. అలాగా చుట్టుపక్కల వాళ్ళందరికీ విరోధం చేసేసి వాళ్ళు వెళ్ళిపోయే వరకు కూడా తినేసింది. వాళ్ళు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరో వాళ్ళతో మాట్లాడతాం మానేసారు. పెద్దగా ఎవరో పరిచయం లేదు వాళ్ళకి. మర్చిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయి ఇంకో చోట ఉన్నారు. ఈవిడి ప్రత్యేకంగా నేను ఇక్కడే కూర్చున్నానండి, చూస్తున్నాను. వాళ్ళు వెళ్ళిపోతున్నారండి, దారంటాను ఆ దెబ్బలాడుకున్న వాళ్ళు. ఏమండి బాగున్నారా, ఏం చేస్తున్నారు, పాప ఏం చేస్తుంది, అబ్బాయి ఏం చేస్తున్నాడు, మీరు ఎలా ఉన్నారు, సన్నంగా అయిపోయారు ఏంటండి అని ఆఫ్ చేసండి గంట మాట్లాడిందండి. వాళ్ళేమో ఏదో మోభావంగా 2 మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఏంటి, ఈవిడ టార్గెట్ చుట్టుపక్కల అందరూ విరోధం అయిపోవాలి, ఈవిడ ఒక్క ఆవిడ ఇష్టంగా ఉండాలి. అది తప్పు కదండి, ఎంత తప్పు అండి. ఇప్పుడు మళ్ళీ అది అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొకళ్ళ మీద మొదలుపెట్టి వాళ్ళు అలాగా వీళ్ళు ఎలాగా అనేసి మళ్ళీ మొదలుపెట్టింది. ఇది గమనించుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మో ఈవిడ చాలా డేంజరు. అప్పుడు నేను చెప్పాను, ఇలా పలానా వాళ్ళతో ఇలా మాట్లాడుకుని చక్కగా వాళ్ళు బాగానే ఉన్నారు, మీ అందరినీ విరోధం చేసింది పిచ్చోళ్ళారా అని చెప్పాను నేను. వాళ్ళు గ్రహించుకుని ఇప్పుడు తగ్గించుకున్నారు. లేకపోతే ప్రతి దానికి కూడాను పొల్లెట్టినట్టు ఇంకొకరితోటి ఏదో ఒకటి గొడవ కింద వాళ్ళు అలాగే ఇలాగని చెప్పటం, వీళ్ళకి విరోధం పెట్టేయటం. విరోధం వచ్చేసిన తర్వాత ఈవిడ వెళ్ళి సాయిటిని మాట్లాడేస్తూ ఉంటుంది. ఏమంటే నేను బయటికి వెళ్తున్నాను వస్తారా, లేకపోతే మీకు అది కావాలా ఇది కావాలా, అక్కర్లేకపోయినా సరే పోరట పట్టుకెళ్ళి పెట్టడం. ఇప్పుడు సాటుని చేస్తుందండి. ఎదురుగా ఏమో విరోధాలు పెట్టేసి వీళ్ళతోటి విరోధంగా ఉన్నట్టు నటించి, అమ్మో వాళ్ళు అలాగండి ఇలాగండి అని వాళ్ళ ఇంట్లో గొడవలన్నీ అక్కడ మీటింగ్ పెట్టేసి కూర్చుని మీటింగ్లో చెప్తూ ఉంటుంది అనమాట. ఇలాగండి అలాగండి అనేసి ఆ భార్యాభర్తల గొడవలు కానించి అన్నీ. అంటే ఏ రకం మనస్తత్వం అండి ఆవిడది. అలాంటప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎంత డేంజర్ చెప్పండి. మన జాగ్రత్తలో మనం ఉండకపోతే కనుక ఇలాంటి వాళ్ళతోటి మంచిగా ఉన్నవాళ్ళు కూడా శత్రువులు అయిపోతారు. ఏమంటారు చెప్పండి.